నిన్న జూన్ 4వ తారీఖున వైసీపీ నాయకులు మార్కాపురం నియోజకవర్గంలో వెన్నుపోటు దినం అనే కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ప్రజలందరూ కూడా ఈ వెన్నుపోటు దినాన్ని ఏ రకంగా భావిస్తా ఉన్నారంటే, వాళ్ళ బాబాయిని గొడ్డలతో నరికినందుకు, వీళ్ళు వెన్నుపోటు దినంగా నరికి చంపించినందుకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వెన్నుపోటు దినం జరుపుకుంటున్నారు ఏంటి అని ప్రజలందరూ కూడా ముక్కున వేలేసుకొని చూస్తూ ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కరెక్ట్గా వాళ్ళ బాబాయిని చంపి కూడా 19లో జరిగినటువంటి ఎన్నికల ముందు చేసినటువంటి ఒక దారుణమైనటువంటి హత్యే బాబాయికి వెన్నుపోటు పడవటం, దాన్ని వెన్నుపోటు దినంగా వాళ్ళు చిత్రీకరించుకొని వాళ్ళే ర్యాలీ చేసుకోవటం అనేది నిన్న ప్రజలందరూ చూశారు. ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకున్నారు. ఇదేంటయ్యా, ఇదేం కర్మ, వాళ్ళ బాబాయిని చంపి వాళ్ళే వెన్నుపోటు దినంగా ఎందుకు చేసుకుంటున్నారు, వాళ్ళకి ఏమన్నా మతి భ్రమించిందా అనేటువంటి పరిస్థితిలో ప్రజలు అనుకుంటా ఉన్నారు. ప్రతిపక్ష నాయకులు మార్కాపురంలో ఏదో జరుగుతా ఉంది, ఏదో చేస్తా ఉన్నారు అని అక్కసు అంతా వెలగక్కారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు బదిలీ ఇచ్చినటువంటి అభ్యర్థులు మీకు ఏం తెలుసు? 50 లక్షలు గోల్మాల్ జరిగింది మున్సిపాలిటీలో ఎంక్రోచ్మెంట్ల మీద అని అన్నారు. మీరు ప్రూవ్ చేయగలుగుతారా? ఊరికి నోటికి ఏదొస్తే అది మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆడ అయింది ఎంత, కానిది ఎంత, అయిన దానికి తప్పుడుగా వక్రీకరించి లేనిపోని అన్ని కూడా యాడ్ చేసి మీరు ఏదో చెప్పి ప్రజలను మీ వైపు మరల్చుకోవాలనేటువంటి ఆతృత అయితే మీలో కనపడతా ఉంది. ఎంక్రోచ్మెంట్ చేస్తే 50 లక్షలు అయితే రెండోది మీద ఎంక్రోచ్మెంట్ చేశారు, అడావిడి చేశారు అని మాట్లాడుతూ ఉన్నారు. అడావిడి ఏం చేయలే. ఎంక్రోచ్మెంట్ పూర్తిగా చేయదలుచుకుంటే చాలా మంది నష్టపోతారు. ప్రభుత్వానికి నష్టం జరిగే చర్యలు చేసినారని చెప్పి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దానికి మీరు తట్టుకోలేకపోతా ఉన్నారు. మేము కూడా సరే ఎందుకులే, వెనుకబడ్డ ప్రాంతంలో వాళ్ళ కడుపు వీళ్ళ కడుపు కొట్టడం, బాధపడటము అని చెప్పి మేము కూడా అధికారులను శాంతించమని చెప్పి కోరాం. లాస్ట్ 5 సంవత్సరాల్లో ఇక్కడ జరిగినటువంటి దుర్మార్గాలు మీకు తెలియదా? ఇక్కడ జరిగినటువంటి దోపిడీలు మీకు తెలియదా? ఇక్కడ జరిగినటువంటి అవమానాలు మీకు తెలియదా? ఏ రకంగా మీరు మాట్లాడగలుగుతా ఉన్నారు? మున్సిపల్ చైర్మన్ మీ చైర్మనే, మరి మీ చైర్మన్ దగ్గర లెక్కలు ఉండవా? మీ చైర్మన్ లెక్కలు చూసుకోడా? లెక్కలు చూస్తాడు కదా. మరి ఏ రకంగా 50 లక్షలు చెప్పాడు, ఏ రకంగా 50 లక్షలు ఖర్చు అయింది? జనాలను చూస్తే ఉద్రేకంతో మాట్లాడటం అనేది, జనాలను చూసినప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదు.